ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా జనవరి 15వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 74 జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ యు ముంబా మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంలు వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లు చూసుకున్నట్లయితే ఒకరు మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు, ఒకరు మ్యాచ్ గెలిచి వస్తున్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ చూసుకున్నట్లయితే పునరిపల్టన్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. యు ముంబై చూసుకున్నట్లయితే హర్యానా స్టీలర్స్తో జరిగిన మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు చూసుకున్నట్లయితే మొత్తం 22 మ్యాచ్లు జరగగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 10 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే యు ముంబై 10 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. ఈ సీజన్ 10 పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 12 మ్యాచ్లు ఆడిన జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్ల్లో విజయం సాధించి 2 మ్యాచ్లు ఓడిపోయి 2 మ్యాచ్లు టైగా ముగించుకొని 48 పాయింట్లతో రెండవ ప్లేస్లో కొనసాగుతుంది. యు ముంబై చూసుకున్నట్లయితే మొత్తం 11 మ్యాచ్లు ఆడిన యు ముంబై 6 మ్యాచ్ల్లో విజయం సాధించి 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 1 మ్యాచ్ టైగా ముగించుకొని 35 పాయింట్లతో 6వ ప్లేస్లో కొనసాగుతుంది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు టీంల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుందో చూద్దాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్టార్టింగ్ 7: అర్జున్ దేశ్వాల్ రైడర్, భవానీ రాజ్పుత్ రైడర్, వి అజిత్ కుమార్ రైడర్, సునీల్ కుమార్ డిఫెండర్, రెజా డిఫెండర్, సాహుల్ కుమార్ రైట్ కార్నర్ డిఫెండర్, అంకుష్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. యు ముంబై స్టార్టింగ్ 7: గుమాన్ సింగ్ రైడర్, అలీ రెజా రైడర్, అమీర్ మహమ్మద్ ఆల్రౌండర్, సురేందర్ సింగ్ డిఫెండర్, మనీందర్ సింగ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, రింకు రైట్ కార్నర్ డిఫెండర్, సోంబీర్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళాడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు. యు ముంబై చూసుకున్నట్లయితే వాళ్ళాడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు. రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. అర్జున్ దేశ్వాల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. మరి యు ముంబై డిఫెన్స్ అర్జున్ దేశ్వాల్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ను ఎంతవరకు ఆపగలదు? మరి జైపూర్ పింక్ ప్యాంథర్స్ హోమ్ లెగ్లో మరో మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.